గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రండి. నా మొబైల్కి ఎవరు కాల్ చేశారు? తెలీదు సార్. ఏం జరిగింది? ఎవరో సాడిస్ట్ లోపల అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు సార్. లోపల ఎవరున్నారు? అందరూ ఎస్కేప్ అయ్యారు సార్, అమ్మాయి తప్ప. ఎలా వచ్చాడు? లోపలంతా ఏంటి చీకటిగా ఉంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. లోపలికి పెడదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? లోపల ఈ వైపు ఉంది సార్. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. గుడ్. ఇయర్ రింగ్స్ తీసేసావు కదా, ఈసారి ఇంకో పాట పాడు, హిందీ పాట. కజరా రే కజరా. ఏయ్, ఆపేశావు, ఓడిపోయావు. కమాన్, ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు. ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. అరవకు. నిన్నేమైనా రేప్ చేస్తున్నానా? లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా, నన్ను కాస్త ఎంజాయ్ చేయని. నువ్వెప్పుడైనా నరకం చూసావా? ఇప్పుడు చూపిస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? లే లే. ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నువ్వు నన్నేం చేయలేవురా. ఇక్కడ నేనే పోలీస్, నువ్వే దొంగ. చేతులు పైకెత్తు, ఎత్తరా. అలాగే నడుస్తూ బయటికెళ్ళు. వెళ్ళరా వెళ్ళరా రేయ్. ఓ బ్లడీ షిట్, ఎవరు లోపలికి రావద్దు. వాడు పారిపోయాడు. వాట్ హ్యాపెండ్? ఐ యు ఆల్ రైట్? వాడేమన్నా నిన్ను హర్ట్ చేశాడా? వాడు ఎలా ఉన్నాడు? నీకేం పర్వాలేదు, ట్రస్ట్ మీ. నేను మీతో పోలీస్ స్టేషన్ రావచ్చా? ఏమైంది? ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్. లెక్కెట్టు. ఓ 1,00,000 ఉందండి. ఛా, బ్యాంక్ లో కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు. ఇందులో 20,000 తీ. అక్కడేవు. థ్యాంక్ యూ సార్. ఇందులో మిగతా అమౌంట్ నీట్ గా సర్దు. మరి నాకు? చెప్తా ముందు అందులో పెట్టు. ముఖేష్, బ్యాగ్ ఇంటికి పంపించు. ఎరా, ఇందులో కట్ట మిస్ అయినట్టుంది. సేఫ్టీగా ముందే నొక్కేసావు అన్న. జస్ట్ 10,000 సార్. 50-50 ఇస్తారా? పోనీ ఆ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా? వద్దు సార్. విషయం నా దాకా రాకపోతే బ్యాగ్ మొత్తం నీదే కదరా. నీ ఫోటో స్టేషన్ లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చావు దొంగ. నాకు వాచి బాగుందిరా. ఏది సార్, ఇది మా అత్త పెళ్లికి పెట్టారు సార్. వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి పెట్టిందే లేవో. అయితే దాదా జల్దీ తీసుకోరా. అమ్మే, 200 వస్తాయి. రిచ్ గా బిర్యానీ తిని ఎంజాయ్ చేయి పో. ఇది నేను కొట్టుకొస్తే నొక్కేసిందే కదా సార్ మీరు. వీడు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. లోపల ఏంట్రా వీడిని? తప్పేంది సార్. నీ అబ్బా వెళ్ళా. టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించినాడు. వీడి దొరికాను చూడు. సార్, ఒక చిన్న కంప్లైంటా? నాకు చెప్పడం ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట. బ్యాగా? కూర్చో. నీ పేరేంటి? కీర్తి. నువ్వు కంప్లైంట్ రాయ్. నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు, ఇతని మీద. వాట్? ఎస్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద. వాట్? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? విక్రమ్, జస్ట్ ఎ మినిట్. నువ్వు చెప్పమ్మా. వాడు దొంగో సాడిస్టో తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కానీ రాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా? ఒకవేళ వాడు నన్ను ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? విక్రమ్, ట్రైనింగ్ కి పబ్లిక్ తో డీలింగ్ కి చాలా తేడా ఉంటుంది. నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు. ఇలా ఇంకెప్పుడు జరగకూడదు. పాయసం వేడిగా ఉంటేనే బాగు. తొందరపడి తాగితే మూతి కాలుతుంది. అందుకని ఊదుకొని తాగాలి. డ్రై విక్కీ, నీ మెయిల్ కి లేట్ గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ. రామచంద్ర గారి మ్యారేజ్ కి రాలేకపోతున్నాను. దానికి ఇంకోసారి. మన పెళ్లి మనం చేసుకోవడానికి లీవ్ దొరకని దేశం రా ఇది, అర్థం చేసుకో. అవును, పోలీస్ జాబ్ ఎలా ఉంది? పబ్లిక్ నీ వల్ల ఏమి ఇబ్బంది కలగటం లేదు కదా? బాయ్.
ఎవరు? ఎలెక్సా? ఎలా ఉన్నాడు రావాడు? వాడికేంటమ్మా, ఇష్టమైన కంట్రీలో ఇష్టమైన జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. నీకు మాత్రం ఏం తక్కువరా? ఇష్టపడితే నువ్వు చేసే పని కూడా బాగుంటుంది. ఎందుకురా అలా డల్ అవుతావు? డల్ కాక మరి ఎలా ఉండమంటావు? నా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అనో బిజినెస్ అనో సెటిల్ అయ్యారు. మరి నేను పనికిరాని పోలీసుని అయ్యాను. అలా అంటావేంట్రా? ఏ పనైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ డాడీ గొప్ప పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోలేదా? అమ్మా, పబ్లిక్లో పోలీస్ అంటే నువ్వు అనుకున్నంత మంచి ఒపీనియన్ ఏం లేదమ్మా. ఎలా చూస్తారో తెలుసా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నా లైఫ్ని ఇంకెవరో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నట్టుంది. पागल क्या? बेटर చెత్తనా ఏమి ఇప్పుడే నీ ఉడ్బించేసొచ్చాను. జిలేబీలో స్వీట్ గా ఉన్నాడు. జస్ట్ వెజిటేరియన్ అనుకుంటా. నిజమా? అతన్ని చూసి కన్ను కొట్టా. పాపం సిగ్గుపడి సైలెంట్ అయ్యాడు. తంతా ఈడియట్. నీ బ్రదర్ లాంటోడే. నాకలా అనిపించట్లేదే. అంత అర్జెంట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదే. గర్ల్స్ మనకన్నా రొమాంటిక్ కదరా? ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టారా? నీకు అవసరమా? తాగుబే. ఇంకెవరైనా మిస్ అయ్యారా? మీరు హాయ్ రా. హే వికీ, ఏంట్రా ఇంత లేటు? ఏరా, మన బ్యాచ్ ఇంకా రాలేదా? నువ్వే ఫస్ట్ రా. హే, హ్యావ్ సంథింగ్. యా షూర్, థ్యాంక్స్ మ్యాన్. ఏంట్రా ఇది? లైవ్ షో. అది కాదురా. ఏంట్రా? పెళ్లి కూతురు అనిత కాదు? ఒక నిమిషం. కుదరలేదురా. ఇంతకన్నా ఇప్పుడు నేనేం చెప్పలేను. మనం తర్వాత మాట్లాడుకుందాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. నేను మళ్ళీ కలుస్తాను. రే, ఎవర్రా వాడు? రే జీజీ గాడు. రే నువ్వా? చంపేశారా? ఏమైందిరా? నేనున్నా అనుకో లోపలికి వెళ్ళి ప్యాంట్ ఇప్పి విష్ చేశాను. అయితే లోపల డ్రాయర్ లేదురా. వాళ్ళలో ఒకదాని ఖచ్చితంగా బాక్సింగ్ వచ్చి ఉంటుందా? రే చిన్న పనుందిరా. డ్యూటీకి వెళ్ళిపోయి పార్టీకి వచ్చినట్టున్నాడు. ఇందాక విష్ చేస్తే ఇగ్నోర్ చేసావు. ఫోన్లే అని ఊరుకుంటే నా వైపే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అవును, నువ్వు వేస్ట్ పోలీస్వి అని వీళ్ళతో చెప్తున్నాను. వింటే బాధపడతావు కదా, అందుకే. వాళ్ళతో మనకెందుకురా? నాకైంది కదా. పద పదను. రే విక్కీ, రామచంద్ర గారు సూసైడ్ చేసుకున్నారా? ఓ మై గాడ్, తప్పండి. This is for you, baby. Guys, celebrate! Thank you. Happy birthday to you. Hey guys, come on. ఆడి దగ్గరే ఉంది, మా దగ్గరికి రావే. సారీ సార్. సార్ ఏ పోలీస్ స్టేషన్ సార్? ఏం లేదు సార్, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. పబ్లో సెలబ్రేట్ చేసుకుందాం అంటే కాదు, ఇక్కడ చేసుకుందాం ఉంది సార్. తప్పా సార్? తప్పా సార్? తప్పా? ఏయ్ తప్పరా? పోరా పోరా నడు. రేయ్, ఇలాంటి పార్టీలు మీ కొంపల్లో చేసుకోవాలి, రోడ్ల మీద కాదు. పద.
కమాన్ గెట్ ఇన్. రేయ్, పార్టీ వెన్యూ నా పోలీస్ స్టేషన్ మారిందిరా, మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ ఇట్రా. రాత్రి ఏం చేసావు? ఏంటి? ఏదో హీరోయిజం చేసావట నువ్వు. నీకెందుకు చెప్పాలి? సార్ అడగమన్నారు. సిఐ గారు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయి. తప్పు చేసిన కోర్టుకు తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు. నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకేమైనా పిచ్చా? బ్రెయిన్ కండిషన్ లో ఉందా? జీపిచ్చారు కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని తెచ్చి బొక్కలు కుక్కేయడమేనా? డ్యూటీలో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, రెచ్చిపోతున్నావు. వాడు తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ జాబు ఉండదు. వాడు మినిస్టర్ మనిషి. నీ సిన్సియారిటీ కన్నా వాళ్ళ నెట్వర్కే చాలా పవర్ఫుల్. నేనే రిలీజ్ చేసేవాణ్ణి, కాని వాడు నువ్వే రావాలంటున్నాడు. రాణాకు సారీ చెప్పు, లాకప్ ఓపెన్ చే, వెళ్ళు. అలా ఎల్కేజీ పిల్లాళ్ళ దిక్కులు చూస్తావే, వెళ్ళు. రాడా, రా నాన్న, రా రా రా, బయటికి రా. కమ్ కమ్ కమ్. వాడు నాకు సారీ చెప్పలేదు. ఏంటి రాడా, నువ్వు కూడా చిన్న పిల్లాళ్ళ సారీలు పూరీలు? కొత్త కుర్రాడు కదా, కొద్ది రోజుల్లో అడ్జస్ట్ అవుతాడు. కమ్ కమ్, నీ సంగతి తెలియదు కదా. రేయ్, చూసావుగా నేనేంటో రాణాతో పెట్టుకున్నా. చూస్తా నిన్నెలా ఫిక్స్ చెయ్యాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది, గుర్తు పెట్టుకో రాణా. నేను చెప్పాను కదా సార్, మీరు ఎవరినో పట్టుకుంటారు కానీ క్రిమినల్స్ మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు సార్. ఏట్రా మనది ఫోన్ చేసిందా? చేసిందిరా బాబాయ్. ఏమన్నా ఏమంటది? రొటీనే. డబ్బులు వాళ్ళు క్రాస్ చేయి. అంతేరా. రోడ్డు ఏమన్నా మీ బాబు ఏం చేయడం రిలాక్స్ గా కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నారు? ఏం పలుపా, లేకపోతే మీరు కూడా మినిస్టర్ మనుషులా? పోనీ సార్ వద్దు సార్, వద్దు. అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏదైనా కేసు పనేసి బొక్కలు తోయమంటారా? చల్లా. I'm just waiting for you. హాయ్, హౌ ఆర్ యు? Fine. రండి, కూర్చోండి. చెప్పండి. నాకు చాలా డౌట్గా ఉంది. అన్బిలీవబుల్. అసలు ఆ రోజే మిమ్మల్ని కలవాల్సింది. నేను అంతగా నచ్చానా? ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను. మీ బాడీ, మగతనం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. సిగ్గుగా ఉంది. ముందు ఒక కాఫీ తీసురా. మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది. ప్లీజ్ అలా చూడకండి. మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి. అబ్బా, నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో చేయటం లేదా? మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు. చా, అవేం మాటలు. ఇక నుంచి నేను మీ దాన్ని, మీరు ఎలా చెప్తే అలా. ఎటన్నా వెళ్దామా? ఇప్పుడా? ఏ కష్టమా? నాకు తొందరగానే ఉంది, కానీ లేట్ అవుతుందని అక్కయ్యకు ఫోన్ చేశారా? మీ అక్కగా నేనెందుకు చేస్తాను? అదే మీ వైఫ్. ఓ చిచి, అక్కర్లే. అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా. హలో హలో మమ్మీ. షట్, బ్యాటరీ అయిపోయింది. నా బ్యాటరీ ఉంది. అదే నా ఫోన్ వాడు. పర్లేదా? దానికే ఉంది. హలో మమ్మీ. హలో. సిగ్నల్
సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో మమ్మీ, 1 minute. బయటకు వస్తున్నా. హలో. Hello? Yeah, I'm sorry. I want to talk to you. No. No personal loans, no credit cards. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. I saw you in supermarket. And from that time, I like you. సార్ ముమైత్ ఖాన్ దేవురు సార్. అదే ముమైత్ ఖాన్ దేవురు సార్. ముంబైయా సార్? అంటే ఊరు పేరు అంత నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోర్మై. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్ గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. ఏమయ్యా, నీ బ్లడ్ ఏ గ్రూపు? అది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదు లేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, O నెగిటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? That side. థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్, బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. బస్ స్టాప్ కలర్ఫుల్ గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? బాడీ బాయా ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చేయ. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలిప్పాలి. ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా? 2 ఐమాక్స్గా. ఓకే. బాయ్ ఫ్రెండ్, క్యారీ ఆన్. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్. కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. What's this? Bloody rascals! రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. Useless jerks! రేయ్, ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే. రమ్మంటుంటే ఏంటే గించుకుంటున్నావు? లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్, స్టిక్స్ తీసురా. కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3. స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులు ఇమ్మంటే బట్టలేమంటాడా? మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే, పర్సును మీకే. పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నారు.
సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెత్. ఓ ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే ఐపీఎస్ ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యే లోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట పిఎస్. దాట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. ష్యూర్. బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్ లెట్స్ గో. ఏ 1 minute. 1 యు డ్రైవ్. ఓకే. రా కీర్తి, కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్ కి, కుదిరితే పబ్ కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. స్టాప్ ఇట్ రైట్ అవే. వై? జస్ట్ గెట్ డౌన్. బై. ఎవరో చూడు, పోయినాక నిద్రేంట్రా? హ్యాపీ బర్త్డే. హే కీర్తి, నువ్వా? సర్ప్రైజ్. కమ్ ఆన్ ఇన్. థాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యు. బై ద వే, నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? జీప్ లో మీ ఐడెంటిటీ కార్డ్ లో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్ గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఏం పర్వాలేదు. వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. సారీ బాడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడిచేద్దామని. సమ్ ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు. ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్దు రోయ్, ఇక్కడ అన్ని చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్ గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. మే ఐ హెల్ప్ యూ? ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్ లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్
చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో when I'm feeling really low, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్ ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడిస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. You sure? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక్కడి నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్, మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్ కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా? సార్ దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లు ఏదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి, రెక్కి చేసేవాళ్ళైతే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మొఖమాని. బులెటిన్ పెట్టారు కదా సార్. ఏంటే? అరే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారేంటి సార్? వైళ్ళు అతికిచ్చేది లేదు, వెళ్ళండి. వీడేంటి లిఫ్ట్ అడుగుతాడు? ఏయ్, వస్తావు లేదా? కీర్తి కాలింగ్. హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం, ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్. కీర్తి, నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. రైట్. क्या रे, बम फिक्स कर दिया क्या? अंता पक्का ना? పక్క ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లో లోపల ఒకేసారి 345 కి బూమ్. ఓకే ఓకే, మనం ఫాస్ట్ గా ఎస్కేప్ కావాలి. గంటలో సిటీ దాటేయాలి. కమాన్, బాంబ్ का मैटर किधर भी लीक ना होना. चलो चलो चलो. కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్.
అందరిని ఆపండి, స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి. చెప్తాను. మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు ఏం కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనబడలేదు.